అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఏఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ మరియు ఉమరాల్ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కలిసి ఈ హోమియోపతిని అవగాహన పెంచాలి, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా హోమియోపతికి మంచి పేరు కావాలి, ఈ హోమియోపతి యొక్క ఫలితాలు అందరికీ తెలియచేయాలి అనేటువంటి సంకల్పంతో చాలా కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు నుంచి 10 రోజుల పాటు మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. అలాగే నేషనల్ సెమినార్ కూడా నిర్వహిస్తున్నాము. ఈ రోజున ఇప్పుడు ఇక్కడ ర్యాలీ కూడా మనం నిర్వహించుకోవడానికి ఇక్కడికి అతిథులందరినీ కూడా ఆహ్వానించాము. ఈ ముఖ్య అతిథిగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవంపేటాధిపతి, అలాగే ఉమరాల్ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ గారిని మనం ఆహ్వానించుకున్నాం. వారు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మన గౌరవనీయులు ప్రభుత్వ విప్ మరియు తాడేపల్లిగూడ ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. వారికి కూడా మా కాలేజ్ తరఫున, ఉమరాల్ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే ఎన్ఐటి కాలేజ్ ప్రొఫెసర్ గారు శ్రీ రవికిరణ్ శాస్త్రి గారు, అలాగే ఏఎస్ఆర్ సంస్థల చైర్మన్ శ్రీ ఆకుల విజయవర్ధన్ గారు, డైరెక్టర్ విమలా మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఒక 2 నిమిషాలు రవికిరణ్ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకున్నాం. బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు గ్రహీత బొలిశెట్టి శ్రీనివాస్ గారు మనందరికీ తెలిసి ఎంతో చక్కగా ఈ మధ్య బలసలమ్మ ఉత్సవాన్ని నిర్వహించారు. అదేవిధంగా సర్వమత సమానత్వం కోసం విశ్వసిస్తున్న మన ఉమర్ ఆలీషా గారు, ఆకుల శ్రీరాములు కాలేజ్ చైర్మన్ గారు విజయవర్ధన్ గారు, తదితరులందరూ, ప్రిన్సిపల్ గారు ఆనంద్ కుమార్ గారు, అందరికీ నమస్కారం. అదేవిధంగా మన హోమియో స్టూడెంట్స్, ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఒక డాక్టర్ అవ్వాలని కోరుకుంటారు. డాక్టర్ అంటేనే మామూలుగా ఎంబీబీఎస్ అని, కానీ విభిన్న కోరికలతో, అంటే ఇప్పుడు హోమియో అన్నది మీకు తెలుసు, ఇది చాలా విభిన్న తత్వంతో ఉంటుంది. నేచురోపతి అన్నది ఒకటి, అంటే ఇక్కడి నుంచి మనం తణుకు వెళ్ళాలనుకోండి, తణుకు వెళ్ళడానికి ఒక 10 రకాల రూట్లు ఉంటాయి. ఇంకా కావాలంటే మీకు డబ్బు ఉంటే హెలికాప్టర్లో కూడా వెళ్ళచ్చు, ఇక్కడ హెలిప్యాడ్ నుంచి అక్కడ హెలిప్యాడ్కి. సో ఏ రూట్లో వెళ్ళినా తణుకు వెళ్ళగలం. అదేవిధంగా మన రోగ చికిత్స కోసం ఈ హోమియో అన్నది ఒక జర్మనీలో హానిమన్ గారు కనిపెట్టింది. అంటే చాలా సూక్ష్మంగా, మీకు మందు ఇచ్చినట్టు కూడా తెలియదు, మందు తీసుకున్నట్టు కూడా తెలియకుండానే మన రోగానికి చికిత్స చేసే తత్వం. అంటే ఇందులోని చాలా అత్యంత ప్రమాదకరమైన మందులు కూడా, అంటే ఒక పాము విషం ఇటువంటివి కూడా వాడతారు, కానీ అది తీసుకుంటామని మనకు తెలియదు. ఎందుకంటే అది డోస్ ఏమి ఎక్కువ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే ఒక కరోనా వ్యాక్సిన్ వాడుతున్నాం చూడండి. కరోనా వ్యాక్సిన్లో ఏం చేస్తున్నాం మనం, ఆ రోగకారక క్రిమినే దానిలో పెట్టి సూక్ష్మంగా వ్యాక్సిన్ ద్వారా మనకి ఇంజెక్ట్ చేయడం వల్ల మన యాంటీబాడీస్ తయారయ్యి దాన్ని కరోనాను ఎదుర్కొంటాయి. అదేవిధంగా హోమియో మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సో ఈ విధంగా అంటే ఈ అవగాహన పెట్టడం కూడా చాలా మంచిది. ఇందులో పెద్దలు కూడా అందరూ వచ్చారు, ఇంకా చాలా చక్కగా చెప్తారు. ప్రిన్సిపల్ గారు 2 నిమిషాలే టైం ఇచ్చారు, పెద్దలు కూడా మాట్లాడాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ హోమియోని కూడా, ఇది కూడా మన జీవితంలో ఒక భాగస్వామ్యం. ఎందుకంటే చాలా కాస్ట్లీ ఎంఆర్ఐ స్కాన్లు, సిటీ స్కాన్లు అన్నీ చేసుకున్నా, ఈ రకరకాలు చేసినా సరే ఫలితం లేని మొండి జబ్బులకు కూడా మనకి హోమియోలో చికిత్స ఉన్నది. కనుక మీరందరూ కూడా ఈ అవగాహన పెంచుకోవాలని, ఈ ర్యాలీ ద్వారా తెలుసుకోవాలని మీకు కోరుకుంటున్నాను. నమస్తే. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా స్టూడెంట్లు కూడా నమస్కారం. పీఠాధిపతి సభ్యులు శ్రీ ఉమర్ ఆలీషా గారి పాత్రకు నమస్కారం తెలియపరచుకుంటూ, ఆరోగ్యమే మహాభాగ్యంగా నా మొక్క నా శ్వాస అనేటువంటి ఒక అద్భుతమైన ఉద్దీపన ద్వారా మొక్కలు పెంచేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఉమర్ ఆలీషా స్వామీజీ వారు ఏర్పాటు చేయడం, తద్వారా వారు ఈ మొక్క లేకపోతే మనకు ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఎంతో మరి చెమటలతోటి ఇవాళ చూస్తే కనుక వాటర్ బాటిల్ ఏ విధంగా కొంటున్నామో రేపు పొద్దున్న ఆక్సిజన్ కూడా కొనుక్కునేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. మరి ఆరోగ్యం కోసం హోమియోపతి, స్వతహాగా స్వామివారు అయ్యగారు హోమియో వైద్యులు, దాని యొక్క ప్రాముఖ్యత వారికి తెలుసు. కాబట్టి మరి ఈరోజు పెద్ద ఎత్తున ఎంతోమందికి ప్రజలకు హోమియో చికిత్స ద్వారా మందులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి నమస్కారం తెలియపరుచుకుంటూ, అలాగే మా ఆశ్రయులు తాడేపూడి శాసనసభ్యులు మరి P4 ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉత్తమమైనటువంటి ఒక శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి ప్రజలు
శాస్త్రి గారు, అలాగే మరి ఆకుల శ్రీరాములు హోమియోపతి కాలేజీ చైర్మన్ గారికి ఈ సందర్భంగా ఇక్కడికి చేస్తున్న అందరికీ కూడా ఆరోగ్యమే మహాభాగ్యంగా ఒక్కొక్కరు ఈ రోజు ఒక మొక్కనైనా నాటాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. All the dignitaries on the stage, కుమార్ అలీష్ ఫౌండేషన్ చైర్మన్ గారు, అలాగే ద బెస్ట్ అండ్ టాప్ నెంబర్ 1 ఎమ్మెల్యే గారు గట్టి మాణిక్యాలరావు గారు, అలాగే డాక్టర్ గారు, వీళ్ళందరినీ కూడా ఫస్ట్ మా ఆహ్వానాన్ని అందించి ఇక్కడికి వచ్చినందుకు ఇన్స్పైట్ ఆఫ్ దట్ బిజీ షెడ్యూల్ చాలా బిజీగా ఉన్నా సరే మా ఆహ్వానాన్ని అందించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హోమియోపతి వీక్ ఒక మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక వారోత్సవాలు జరుగుతున్నాయి. ఆ వారోత్సవాల్లో భాగంగా ఇక్కడ తాడేపల్లిగూడెంలో గత 7 సంవత్సరాలుగా హోమియోపతి హాస్పిటల్ నడుపుతూ దానికి అటాచ్డ్గా హోమియోపతి మెడికల్ కాలేజ్ కూడా రన్ చేస్తూ సక్సెస్ఫుల్గా ఒక బ్యాచ్ ఆల్రెడీ బయటికి వెళ్ళడం జరిగిందండి రీసెంట్గా. అండ్ ప్రతి సంవత్సరం కూడా యూనివర్సిటీ టాప్ లిస్ట్లో టాప్ 10లో అట్లీస్ట్ 7 నుంచి 8 మంది మన కాలేజీ నుంచి ఉన్నారు. అంత బాగా అంత చక్కగా చదివి మంచి మంచి డాక్టర్స్గా బయటకు వచ్చారండి. అయితే ఈ వారోత్సవాల్లో భాగంగా హోమియోపతి మీద చాలా అవగాహన రావాల్సింది కూడా ఉంది. ఇంతకుముందు కూడా ట్రాక్స్ ఎక్కువ ఉండటం వల్ల దీని మీద చాలా డిఫరెంట్గా ఒక మైండ్ సెట్లో ఉండేవాళ్ళు. అంటే మేబీ వాళ్ళకి ట్రీట్మెంట్ సరిగ్గా రాకపోవటం వల్ల ఇది వేడి చేస్తుంది, లేకపోతే పెంచి తగ్గిస్తుంది, ఇది ఎక్కువ రోజులు వాడాలి, ఇవన్నీ చాలా చెప్పేవాళ్ళు. అవన్నీ కూడా యాక్చువల్గా ఇందులో ఏం లేవు. సరైన డాక్టర్ ట్రీట్ చేస్తే చాలా బాగా చాలా చక్కగా మంచిగా ప్రతి రోగానికి ఇందులో మందులు ఉన్నాయి. అన్నిటిని కూడా చాలా చక్కగా ట్రీట్ చేయొచ్చు. ఇది అందరూ తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి హోమియోపతి హాస్పిటల్ ఇక్కడ తాడేపల్లి ప్రతిపాడులో రన్ అవుతుంది. మీరందరూ కూడా వచ్చి అక్కడే మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ వారంలో భాగంగా మనం చాలా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ఎవ్రీడే ఒక్కొక్క చోట క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ క్యాంప్లో కూడా ఫ్రీ మెడికల్ టెస్ట్స్ అండ్ కన్సల్టేషన్ విత్ మెడిసిన్స్ అన్నీ కూడా ఫ్రీగా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అందరూ యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ హోమియో వారోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకునే సందర్భంలో ఈ తాడేపల్లిలో కూడా అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఇక్కడికి వచ్చేసినటువంటి ఉమర్ అలీ గారు గురువు గారు, ఆధ్యాత్మిక గురువు. ఆయన ఇక్కడే కాదు ప్రపంచ దేశాలు అన్ని చోట్ల కూడా ఎన్నో ప్రసంగాలు చేసి మా తాడేపల్లి వచ్చినందుకు ముందుగా వారికి స్వాగతం తెలియజేసుకుంటూ, అదేవిధంగా హోమియో కాలేజ్ మరి ఎవరైతే నడుపుతున్నటువంటి ప్రిన్సిపల్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ గారికి, మరి గట్టి మాణిక్యాలరావు గారికి, ఆచార్యులు మన నిట్ కాలేజీ ఆచార్యులు గారికి, అదేవిధంగా సమావేశాన్ని విచ్చేసిన అందరికి కూడా నమస్కారం. హోమియో అనేది డయాగ్నోస్ చేయడం ముఖ్యం. ముందు డయాగ్నోస్ చేయాలి, దానికి డోస్ ఇవ్వాలి, ఇస్తే ఖచ్చితంగా పనిచేస్తుంది. అందులో ఇవాళ ఇంగ్లీష్ మెడిసిన్ అనేది చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్. మనిషి బతకాలంటే మందులు కావాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు హోమియో అనేది మనిషి జీవనానికి ఆర్థికంగా ఇబ్బంది నుంచి బయటపడడానికి కూడా ఉపయోగపడే విషయాన్ని కూడా మనం తెలియజేసిన అవసరం కూడా ఉంది. ఇవాళ 4,000 ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం డయాగ్నోస్ చేయకుండా ఇవాళ ఎవరు వైద్యం చేయట్లేదు. అంటే ముందు ల్యాబ్ పంపించి మన బ్లడ్ టెస్టులు అన్నీ చేయించి మళ్ళీ ఈగో టెస్టులు అన్నీ చేయించానే కానీ ఏ వ్యాధి నిర్ధారణ జరగదు. యాక్చువల్ ఇంగ్లీష్ మెడిసిన్లో అది డాక్టర్ చేసేది కాదు, దానికి ఆ సిస్టమ్ అలవాటైంది. కానీ ఇప్పుడు దానికి ఒక 4-3 వేల రూపాయలు ఖర్చు పెట్టకుండా మనం మొదలు పెట్టదు వైద్యం. కానీ హోమియోలో 100 రూపాయలు కూడా ఖర్చు అవ్వకుండా మనం దాన్ని తగ్గించుకోవచ్చు. కానీ దానికి సరైన డాక్టర్ అనేది ఇంపార్టెంట్. అంటే మనిషి హిస్టరీ కావాలి దానికి. అసలు నీకు ఎప్పుడు ఏ జబ్బు ఇది రొంపు వచ్చింది, ఎన్నాళ్ళ నుంచి వచ్చింది, ఎన్నాళ్ళు ఉంది, దీని లక్షణాలు ఏంటనేది తరువుగా దాన్ని స్టడీ చేసిన తర్వాత మందు ఇవ్వాలి తప్ప ఏదో దాంట్లో దానికి ఇది పనిచేస్తుందని ఇస్తే మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. కాబట్టి అందరికీ ఈరోజు మన తాడేపూడిలోనే హోమియో కాలేజీ ఉండడం, మరి ఫ్రీ క్యాంపులు కూడా విజయ్ చెప్తూ ఉన్నాను, నిర్వహిస్తూ ఉన్నాను. అవేర్నెస్ కూడా కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం తిండ్లు వేరు, ఆ రోజుల్లో తిండ్లు వేరు. ఏ మెడిసిన్ అలవాటు అయిపోయింది, స్పీడ్ యోగం అయితే అలాగే స్పీడ్ మెడిసిన్కి అలవాటు పడ్డాం మనం. హోమియో పనిచేస్తే 1 వారం రోజులు పట్టచ్చు, లేకపోతే 3 రోజులు పట్టచ్చు, 4 రోజులు పట్టచ్చు. కానీ అలా కాదు, మనకు ఇంగ్లీష్ మెడిసిన్ అయితే ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇచ్చేద్దా, ఇంజక్షన్ చేద్దా అనే మైండ్ సెట్కి మనం అలవాటు పడ్డాం. దానికి చాలామంది నిరుపేదలు కూడా డబ్బులున్న లేకపోయినా మెడిసిన్స్ వాడుకుంటూ
మరి షుగరు బీపీ అనేది మనిషి జీవితంలో మనతో పాటుగా అవి కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నాయి కాబట్టి దానికే 6-7 వేల రూపాయలు ప్రతి కుటుంబం నుంచి ఖర్చు పెట్టడం. దానికి కూడా రెమెడీ ఏమైనా ఉంటే నిజంగా కూడా ఇది హోమియో కరెక్ట్గా పనిచేస్తే మరి దానికి అంత అద్భుతమైన మెడిసిన్ ఇక్కడ ఇచ్చినట్టే మనం. ఎందుకంటే ప్రతి కుటుంబానికి దాదాపుగా ఒక 4-5 వేల రూపాయలు మనం సేవింగ్స్ చేసినట్టు ఈ మందుల ద్వారా. అంటే అంత తక్కువ కాస్ట్ ఉంటుంది, ప్లస్ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరి ఇంగ్లీష్ మెడిసిన్స్లో కొన్ని రియాక్షన్స్ ఉంటాయి. మనం నిజంగా కూడా ఒక ఇంజక్షన్ పడినోడు చేసేస్తే ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఈ సందర్భం మనం చూసాం. కానీ దీంట్లో అలాంటి ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఇది మంచి ప్రోగ్రామ్. ఇది అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది అంతేకాకుండా ఇక్కడ మరి చాలామంది డాక్టర్లు అయ్యారు, మీరందరూ కూడా తెలియజెప్పండి. కొంతమంది పేషెంట్స్ని మీరు అడాప్ట్ చేసుకుని వాళ్ళకి ట్రీట్ చేసి వాళ్ళ ద్వారా కూడా మనం చెప్పించవలసిన అవసరం. స్పీడ్ రికవరీ కోసం దయించి చెరైడ్ కడుపు మందులు మాత్రం వాడద్దు. శాశ్వతంగా మనం ఆ రోగిని శాశ్వతంగా ఇక రికవరీ అవ్వకుండా చేసినట్టు మనం అది వాడతాయి. కాబట్టి అది స్పీడ్ రికవరీ మనకొద్దు, కానీ కనీసం 2 రోజులకో 3 రోజులకో 5 రోజులకో అది తగ్గుతూ ఉంటే అది మనం తయారు చేసి అని కాదు. కొంతమంది ఇది చాలా పెద్ద పెద్ద హోమియో సూట్స్ పెట్టారు. నేను దాంట్లో కూడా చెప్పిన పేషెంట్కి చెప్పేది వింటాం, వెళ్ళినంటే తగ్గిపోవడం, మళ్ళీ హోమియోలో తగ్గితే మళ్ళీ రిపీట్ అవ్వడం చాలా కష్టం. రిపీట్ అవ్వదు. ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే తగ్గిపోవచ్చు, వెంటనే తగ్గిపోవచ్చు, మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. కానీ హోమియోలో అంత స్పీడ్గా తగ్గదు. తగ్గింది అంటే మళ్ళీ రిపీట్ అవ్వే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి అన్నీ మరి ఇప్పుడు దాంట్లో చాలామంది డాక్టర్లు ఉన్నారు. మా ఉమరాలేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ మాట్లాడుతున్నాను. ఈనాటి సభా కార్యక్రమానికి వచ్చేసి మన ముందు ప్రసంగించిన గౌరవనీయులు బులిశెట్టి శ్రీనివాసరావు గారికి, కాలేజీ చైర్మన్ విజయవర్ధన్ గారికి, నిర్మలా మేడం గారికి, డాక్టర్ మాణిక్యాలరావు గారికి, రవిచంద్ర శాస్త్రి గారికి, ప్రిన్సిపాల్ గారికి, ఈనాటి సభా కార్యక్రమంలో పాల్గొనేటువంటి పుర ప్రముఖులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వక మనస్సు వాంఛనని తెలియజేసుకుంటూ ఈ ర్యాలీ సందర్భంగా ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ ర్యాలీ యొక్క ప్రత్యేకత. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క అవగాహన సదస్సులు, హోమియోపతి యొక్క అవగాహన సదస్సులు నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకం. హోమియోపతి యొక్క వైద్య విలువలు మనందరూ గ్రహించగలిగినట్లయితే ఎంతో మహోన్నతమైనటువంటి ఆరోగ్యం మనందరికీ చేకూర్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఇది పేదల వైద్యంగా కూడా మనం భావించవచ్చు. ఇందులో ఉన్నటువంటి మెయిన్ ప్రిన్సిపల్ ఏదంటే సిమిలియాస్ క్యూరెంటర్ అనేటువంటిది ఒక బేసిక్ ప్రిన్సిపల్ తీసుకొని ఈ వైద్యం కనిపెట్టబడింది. వ్యాధి యొక్క లక్షణాలు, మందు యొక్క లక్షణాలు సమతుల్యత ఉన్నప్పుడు ఆ యొక్క వ్యాధి స్వభావంగా మన శరీరం నుండి నివారించవచ్చు. అటువంటి ఒక మహోన్నతమైనటువంటి ప్రిన్సిపాల్ని అలోపతి వైద్య శాస్త్రం అభ్యసించి తదుపరి వారు ఈ ప్రిన్సిపాల్ ద్వారా మలేరియా వ్యాధిని నివారించడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క హోమియోపతి యొక్క వైద్య విలువలు ఆనాడు గ్రహించబడి జర్మనీ నుండి మన భారతదేశం ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. కేరళ ప్రాంతంలో ఈ ప్రాచుర్యం పొందడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో గుడివాడలో ఎక్కువగా ఈ కాలేజీ కూడా స్థాపితామని గురురాజు హోమియోపతిక్ మెడికల్ కాలేజీ స్థాపించి అక్కడ ఎంతోమంది డాక్టర్లు తయారు చేయడం జరిగింది. నేను కూడా 1985లో బ్యాచ్ నుండి హోమియోపతిలో ఎంఎస్ చేసి నేను అక్కడ నుండి వచ్చినటువంటి ప్రొడక్ట్ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మీరందరూ కూడా అదే బాటలో వస్తున్నారు కనుక హోమియోపతి యొక్క వైద్యం గురించి ప్రజల్లో ఉండేటువంటి కొన్ని అపోహల్ని మనం తొలగించగలిగేటువంటి విషయంగా మనం కొత్త వైద్య శాస్త్ర అభ్యసిస్తున్నటువంటి డాక్టర్లు అందరూ కూడా వారికి అవగాహన కల్పించి దాని యొక్క విశిష్టతను వారికి తెలియజేసినట్లయితే ఆ వైద్యం మీద వారి యొక్క నమ్మకం కలుగుతుంది. ఆ అపోహం కలిగినప్పుడు ఆ వైద్యంలో ఒక పరిపూర్ణత ఏర్పడుతుంది. అదేవిధంగా ఇది
ఎంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేటువంటి వైద్యం. మరి అలోపతిలో చూసినట్లయితే ఎంతో ఖర్చు జరుగుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీంట్లో ఖర్చు తక్కువ, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అమూల్యమైనటువంటి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు మన శరీరంలో. మరి అటువంటిది సిమిలియాస్ ప్యూరెక్ట్ అనేటువంటి ఒక బేసిక్ ప్రిన్సిపల్పై ఆధారపడి ఉన్నటువంటి హోమియోపతి వైద్యం ఈనాటి వైద్య శాస్త్రంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానం అలంకరింపబడి ఉంది. ఎంతో మంది పెద్ద పెద్దలు హోమియోపతిలో ఉండేటువంటి పెద్ద పెద్ద డాక్టర్లు కూడా హోమియోపతి వైద్యాన్ని వారు పొందటం జరుగుతుంది. మనం ఎంతోమంది డాక్టర్లు గమనించవచ్చు. కానీ హోమియోపతి వైద్యం బయటకు చెప్పుకుంటున్నాం, హోమియోపతి వైద్యం అంతర్లీనంగా ఎంతో మంది డాక్టర్లు వాడుతున్నారు. మరి ఈ విధంగా ఈ రోజున ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన చక్కని ఆరోగ్యాన్ని రూట్ లెవెల్ నుండి తొలగించుకోవడానికి మంచి అవకాశం కలిగినటువంటి వైద్యం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీ ద్వారా మన గ్రామీణ ప్రాంతాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమరాంశ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ప్రిన్సిపాల్ గారి యొక్క ఆధ్వర్యంలో సుమారు 10 ఆశ్రమాల్లో ఈ యొక్క ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అనేక రక్త పరీక్షలు, హెచ్బిఏవన్సీ, అదేవిధంగా బ్లడ్ డెన్సిటీ టెస్ట్లు, అదేవిధంగా బ్లడ్ టెస్ట్లు, ఎన్నో థైరాయిడ్ టెస్ట్లు, ఇవన్నీ చేసి వారికి అవగాహన కల్పించి వారిలో వ్యాధి నిర్మూలన శక్తిని కలిగించేటువంటి అమూల్యమైనటువంటి ఈ మందులు ఇచ్చి ఈ యొక్క హోమియోపతి విశిష్టతను వారికి తెలియజేయడం ద్వారా ఇది బహుళ ప్రాచుర్యం పొందేటువంటి అవకాశం ఉంది. మరి ఆ విధంగా మనంతా ఈ యొక్క హోమియోపతి వైద్యంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందుతూ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేటువంటి వైద్యాన్ని మన ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత వైద్య విద్యార్థులుగా మనందరిపై ఉంది. మరి ఇటువంటి ప్రేరణ కలిగిస్తూ ప్రిన్సిపాల్ గారు వైఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో విద్యార్థులకు చక్కని అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా రేపు 10వ తారీఖున సెమినార్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు నేషనల్ లెవెల్లో. మరి ఆ సెమినార్లో కూడా మన అందరూ పాల్గొని వారు అక్కడ వచ్చినటువంటి పెద్ద పెద్ద డాక్టర్లు చెప్పేటువంటి విషయాలను విశ్లేషణ చేసుకోవాలి. అదేవిధంగా వైద్య విద్యార్థులు తప్పనిసరిగా హోమియోపతిక్ మ్యాగజైన్స్ వస్తున్నాయి అనేక చోట్ల, అనేక ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కూడా. దాంట్లో వారి ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు. ఆ ఎక్స్పీరియన్సెస్ మన అందరం కూడా అవగాహన చేసుకుని మన నాలెడ్జ్ని ఇంకా రెట్టింపు చేసుకోవడం, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి మనం అనేక కేసులు విశ్లేషణ చేసినట్లయితే మంచి అవగాహన ఏర్పడుతుంది. ఆ యొక్క హోమియోపతి వైద్యం మీద ఒక పట్టు ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ హోమియోపతి వైద్యం మీద, మందు మీద, ఆ పేషెంట్ మీద, ఆ కాన్స్టిట్యూషన్ మీద, ఆ ఫిజికల్ సింటమ్స్ మీద గట్టి పట్టు ఉన్నట్లయితే మనం సులువుగా మంచి వైద్యం ఆ యొక్క పేషెంట్కి అందించడం ద్వారా ఆ యొక్క వ్యాధి సమూలంగా నివారింపబడుతుంది. అప్పుడు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఏర్పడుతుంది. ఒకసారి వ్యాధి నివారింపబడిన తర్వాత మళ్ళీ రెండోసారి వ్యాధి రాకుండా ఉండేటువంటి గట్టి ఇమ్యూనిటీ మన అందరిలో ఏర్పడుతుంది. కాబట్టి ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత ఆరోగ్యంగా మనం ఉండేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ ఇమ్యూనిటీని అంత స్థాయిలో మనం ఏర్పరచుకోవడానికి మనం హోమియోపతి వైద్యం యొక్క ఉత్తమమైనటువంటి డాక్టర్ల ద్వారా వైద్యం పొందినట్లయితే మనకు ఆ ఫలితాలు మనకు లభిస్తాయి. అదేవిధంగా మన సమాజాన్ని మనం ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన పరిసర ప్రాంతాలను ఆ విధంగా శుభ్రంగా ఉంచుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. మరి అందులో మొట్టమొదటి స్థానం మన గౌరవనీయులు జనశక్తి శ్రీనివాసరావు గారికి అందడం ఎంతో ఆనందదాయకం. మరి అందరికీ ఒక మంచి ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు ఉండి రోడ్లు పూర్వం నేను ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు కారు దిగి కొండ దిగినట్టుగా ఉండేది. అటువంటి ఇప్పుడు రోడ్డు చూస్తే ఎంతో సులభంగా, చాలా సున్నితంగా కార్లో కూర్చున్నప్పుడు కూడా అర్థం కాదు అలా వచ్చేస్తున్నాయి కార్లు.
మరి అదేవిధంగా మొక్కలు కూడా ఎంతో అందంగా వేయిస్తున్నారు ఆయన. మరి ఈ పట్టణాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. మరి ఆ విధంగా మనం వారికి చేతినిచ్చి ప్రతి ఒక్కరూ కూడా 3 మొక్కలు ప్రతి సంవత్సరం నాటినట్లయితే మన భగవంతుడికి అర్పించుకునేటువంటి గొప్ప సేవ, అన్ని సేవల కన్నా గొప్ప సేవ భగవంతుడికి అర్పించుకునేటువంటి 3 మొక్కలు నాటేటువంటి కార్యక్రమం ఒక యజ్ఞంగా చేపట్టి నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞంలో మనందరం భాగస్వాములు అవుతూ మన పట్నాన్ని ఎంతో అందంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దుకునేటువంటి వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలి. మనందరి బాధ్యత. ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పి మనం కూర్చోకుండా మన పరిసరాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలి. తద్వారా మన ఆరోగ్యం బాగుంటుంది, మన 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 యొక్క మానసిక పరిస్థితి ఆహ్లాదంగా ఉంటుంది. మన యొక్క పరిసరాలన్నీ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నట్లయితే మన మనసు కూడా ఆహ్లాదంగా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా మనందరి బాధ్యతగా మనం ఆయా పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొని మనం మన యొక్క పట్టణాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుకుంటూ హోమియోపతి వైద్యం యొక్క విశిష్టతను ర్యాలీ ద్వారా అవగాహన సదస్సుల ద్వారా గ్రహిస్తూ ఈ వారం రోజులు కూడా సుమారు 10 ప్రాంతాల్లో ఆశ్రమాల ప్రాంతాల్లో ఈ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. మన డాక్టర్ గారు తెంగడి ఆనంద్ కుమార్ గారు మరియు ప్రొఫెసర్ ఆనంద్ కుమార్ గారు వీరంతా మరియు ఎంతో ఏఎస్ఆర్ హోమియోపతి వైద్య బృందం వారు, ఉమరాన్ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యకర్తలు ఇతోధికంగా కృషి చేస్తూ ఈ పరిశుభ్రమైనటువంటి ఆరోగ్యాన్ని, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మన అందరం సమకూర్చుకొని భగవత్కృపకు పాత్రలు కావాల్సిందిగా ఆ యొక్క మనము సర్వే చాలా
ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ. ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ. సంపూర్ణ ఆరోగ్యం హోమియోపతికి సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం హోమియోపతికి సాధ్యం. తక్కువ మోతాదు భారీ ప్రభావం. తక్కువ మోతాదు భారీ ప్రభావం. తక్కువ మోతాదు భారీ ప్రభావం. సంపూర్ణ ఆరోగ్యం హోమియోపతికి సాధ్యం. 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 ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ. ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ. సంపూర్ణ ఆరోగ్యం హోమియోపతికి సాధ్యం. Homeopathy is the best!